మార్కెటింగ్ అక్రమ మళ్లింపులను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ విక్రయించరాదని స్పష్టం చేసింది. కొనుగోలు చేసిన డీజిల్ను తిరిగి విక్రయించడం కూడా నిషేధించింది. పెట్రోల్ బంకులు డీజిల్ను అనుమతించిన కంటైనర్లలో మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. పరిస్థితులను బట్టి గడువును పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపింది. నిబంధనల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది సర్కార్. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ కొనుగోళ్లు, ఇంధన మళ్లింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ మోటార్ స్పిరిట్ అండ్ హైస్పీడ్ డీజిల్ ఆర్డర్ 2026ను జారీ చేసింది కేంద్ర సర్కార్. ఇంధన సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంధన నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మళ్లింపులను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ విక్రయించరాదని స్పష్టం చేసింది. కొనుగోలు చేసిన డీజిల్ను తిరిగి విక్రయించడం నిషేధించింది. పెట్రోల్ బంకులు డీజిల్ను అనుమతించిన కంటైనర్లలో మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వస్తున్నాయని కూడా మనకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే కేంద్రం విధించినటువంటి గైడ్ లైన్స్ చూస్తుంటే ఆ పరిస్థితులు మన కళ్ళ ముందే కదలాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ సరఫరాపై కూడా కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త మార్గదర్శకాలు ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పరిణామం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారానికి 200 లీటర్ల కంటే ఎక్కువ విక్రయించొద్దన్నటువంటి ఆదేశాన్ని కూడా ఇప్పటికే డీలర్లకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం పెద్ద పెద్ద లారీలు కావచ్చు, పెద్ద పెద్ద కంటైనర్ల మీద ఈ రవాణా వ్యవస్థపై కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కారు కావచ్చు, డీజిల్ కావచ్చు, కొంత 10 లీటర్లు లేదంటే 20 లీటర్లు 30 లీటర్లు మాత్రమే మనం సహజంగా వాడుతుంటాం. కానీ 200 లీటర్లు అంటే భారీ దూరం వెళ్ళేటువంటి కంటైనర్లు కావచ్చు, లారీలపై కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా చూడొచ్చు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం సంబంధించి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కూడా రాజస్థాన్, అదేవిధంగా గుజరాత్, యూపీ, బీహార్ ఇటువంటి రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు రాకపోకలు కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇటు రద్దీగా ఉండేటువంటి హైవేలపై కూడా పెట్రోల్ బంకులకు సంబంధించి ఎక్కువగా ఈ ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ కేంద్రం ఆంక్షల నేపథ్యంలో ఉదయం తీసుకునేటువంటి పాలతో పాటు కూరగాయలు, నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. 3 నెలల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. పరిస్థితులను బట్టి అంటే పశ్చిమాసియా యుద్ధం సంబంధించి అక్కడ పరిస్థితులను బట్టి ఇంకా రోజులు పెంచేటువంటి అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కూడా ఇప్పటికే ఆ రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా డీలర్లకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. మరోవైపు ఈ ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకంటే ఎక్కడైనా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తుంటారు. అంటే ఇటు ఒక్కొక్క వాహనానికి ఇప్పుడు కేంద్రం చెప్తున్న ఆంక్షల ప్రకారం 200 లీటర్లు కూడా దొరికేటువంటి పరిస్థితి ఉండదు. అంటే కృత్రిమ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా విపత్కర పరిస్థితి, ఇంకా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంధనాన్ని ఎవరు కూడా బ్లాక్ మార్కెట్ కు తరలించవద్దు అనేది కూడా కేంద్ర నిర్ణయం చెప్పొచ్చు. మరోవైపు ఈ కేంద్ర నిర్ణయంపై కూడా ఇటు వాహనదారులలో కొంత ఆందోళన అయితే నెలకొందని చెప్పొచ్చు. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్.